మరొక 3 రోజుల్లో ది యాక్టర్ రామ్ చరణ్ గారిని అయితే మనం స్క్రీన్ పైన అయితే చూడబోతున్నాం. రామ్ చరణ్ గారి కెరియర్ లో గనక చూసుకుంటే ఒక కాలభైరవ, ఒక చిట్టిబాబు, ఒక రామరాజు, దాని తర్వాత ఒక పెద్దిగాడు. ఈ రకంగా ఈ సినిమా మనందరి గుండెల్లో నిలిచిపోద్దని రామ్ చరణ్ గారు అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. ఆయన కెరియర్ లోనే ఈ పెద్ది సినిమా నెంబర్ 1 సినిమాగా అయితే మిగిలిపోద్దని రామ్ చరణ్ గారే కాదు, ఆ సినిమాకి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట అయితే ఘంటా పతంగా అయితే చెప్తున్నారు. ఇంకా ఈ సినిమాకి రైటర్ గా పనిచేసిన నాగేంద్ర కాశీ గారు ఏమంటున్నారంటే, ఈ పెద్ది సినిమా స్టోరీ ఏదైతే ఉందో చాలా అరుదుగా దొరికే, చాలా అరుదుగా రాసే స్టోరీ అంట. అంటే ఈ స్టోరీ ఏదైతే ఉందో అందరినీ ఆలోచింపజేసే విధంగా, కదిలిచ్చే విధంగా అయితే ఉంటదంట. ఇంకా ఈ సినిమా కమర్షియల్ మీటర్ లో ఉంటూనే ఒక స్టార్ హీరోని పెట్టుకుని ఒక మట్టి స్టోరీ, ఒక రూటెడ్ స్టోరీని అయితే వీళ్ళైతే తీశారంట. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో అదైతే దాంట్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నిజంగా ఇచ్చి పడేశాడంట. అంటే ఆ క్లైమాక్స్ అనేది చాలా హార్ట్ హిట్టింగ్ అయితే ఉంటదంట. అలాగే అది చూసిన తర్వాత మన కంట్లో తడైతే ఉంటదంట. చూసిన తర్వాత ఈ రకంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ పెద్ది సినిమా క్లైమాక్స్ గురించి, ప్రీ క్లైమాక్స్ గురించి చాలా ఎమోషనల్ గా అయితే మాట్లాడుతున్నారు. అది డైరెక్టర్ బుచ్చిబాబు గారు కావచ్చు. నిన్న కూడా ఆయన ఇదే రకంగా అయితే మాట్లాడారు. సినిమా చూసి మీరు బయటకు వచ్చేటప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారని చెన్నై ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు. ఈ రకంగా రామ్ చరణ్ గారు కావచ్చు, అవినాష్ కొల్లా గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా క్లైమాక్స్ ని నొక్కి 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 అయితే చెప్తున్నారు. అసలు ఏముందో మనకి తెలియాలంటే మరొక 3 రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు జరిగే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఓవర్సీస్ మార్కెట్ లో పెద్ద సినిమా 1 మిలియన్ మార్క్ అయితే టచ్ చేయబోతుంది. ఇంకా నార్త్ అమెరికాలో అయితే 750K ప్రీ సేల్స్ మార్క్ అయితే ఈ పెద్ద సినిమా అయితే అందుకుంది. ఈ విధంగా మనం చూసుకుంటే నార్త్ అమెరికాలో 26,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. యూకే మార్కెట్ లో 16,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో ఓపెన్ చేసిన 2 రోజుల్లోనే 3,200కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. నిజంగా ఇదైతే ఫెనామినల్ స్టార్ట్ అనే చెప్పాలి. ఇంకా ఏఎంసి చైన్ ఏదైతే ఉందో అంటే ఎక్కువగా అయితే దానికైతే వెళ్తారు. అది ఇంకా ఓపెన్ కాలేదు నార్త్ అమెరికాలో. అది ఇంకా ఎందుకు ఓపెన్ కాలేదంటే నిన్నే కంటెంట్ అయితే వెళ్ళింది. ఇంకా రేపటి నుంచి ఆ చైన్ అయితే ఓపెన్ అయింది. కాబట్టి రేపటి నుంచి నార్త్ అమెరికా మార్కెట్ లో చాలా బిగ్ చంప్స్ అయితే మనం అయితే చూస్తాం ఖచ్చితంగా. ఈ రకంగా పెద్ద సినిమా ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ సేల్ మార్క్ 9 కోట్లను అయితే టచ్ చేసింది ఈ రోజు సాయంత్రం కల్లా. నిజంగా ఇదైతే ఎక్సలెంట్ బుకింగ్స్ అనే చెప్పాలి. ఆంధ్ర బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో నెల్లూరులో ఒకటి కోట థియేటర్ లో అయితే ఓపెన్ అయినాయి. ఇంకా అలా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. రేపటి నుంచి ఫుల్ ప్లెజ్డ్ గా అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. నైజాం అంటే తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ కూడా రేపటి నుంచి అయితే ఓపెన్ అవుతాయి. ఈ లోపు జియో అయితే వస్తాయన్నమాట. ఇంకా చాలా సెలబ్రేషన్లు అయితే చేస్తున్నారు ఫ్యాన్స్. గుడిక్కల్లో ఆ ఊరు పేరు నాకైతే గుర్తుకు రావట్లేదు. గుడిక్కల్ అనుకుంటా, నాకు అది గుర్తుకు రావట్లేదు. అది నేను తప్పు చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారేమో. వాళ్ళైతే సెలబ్రేషన్స్ ప్రతి రామ్ చరణ్ గారి సినిమా వచ్చినప్పుడల్లా రామ్ చరణ్ గారి సినిమాలో ఏ గెటప్ అయితే వేసుకుంటారో ఆ గెటప్ వేసుకుని వాళ్ళైతే సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ రామ్ చరణ్ గారి ఫోటోలకి పాలాభిషేకాలు చేసేస్తున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు. ఇంకా ఈ రోజు సాయంత్రం విజయవాడలోని సోమియా థియేటర్ దగ్గర 55 అడుగులు రామ్ చరణ్ గారి కటౌట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. రేపు జరిగే ఈవెంట్ కి సంబంధించిన పాసులు కూడా అక్కడైతే ఇస్తారు. ఒకసారి అయితే వెళ్ళి అయితే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ గుంటూరులో కూడా సెలబ్రేషన్స్ అయితే చాలా గట్టిగా అయితే ప్లాన్ చేశారు. 30 అడుగులు కటౌట్ అయితే అక్కడైతే పెట్టబోతున్నారు. అనంతపూర్ లో కూడా కటౌట్ లాంచ్ అయితే అయిపోయింది. ఈ రకంగా ప్రతి చోట కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇంకా ఏలూరులో కూడా గట్టిగానే సెలబ్రేషన్స్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారు. మరి ఈ రకంగా ఎక్కడికక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి ఆగమనం కోసం చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. పండగలాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ పండగ మరొక 3 రోజుల్లో మన దగ్గర థియేటర్స్ లోకి అయితే రాబోతుంది. పెద్దిగాడి ఆగమనం. మరి అదనమాట మ్యాటర్. ఇక్కడ మిమ్మల్ని అడిగేది నేను ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోమను, లైక్ చేసుకోమని నేనైతే అడగను. నేను ఎంత చెప్పినా నేను నచ్చితేనే మీరైతే అది చేసుకుంటారు. అది పక్కన పెడితే మీ ఊర్లో కనుక బుకింగ్స్ ఓపెన్ అయితే కింద కామెంట్ చేయండి. పలానా ఊరు పలానా థియేటర్ బుకింగ్స్ ఓపెన్ అని కింద కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి తెలిసిద్ది.
ఇదే నేను చెప్పేది. ఈ 3 రోజులు కూడా ఇలా అయితే మనం కొద్దిగా స్ప్రెడ్ చేస్తాం. మనకి రామ్ చరణ్ గారికి చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయింది. ఆయన ఒక బ్యాండ్ వేసుకుని అయితే మనకైతే కనపడుతున్నారు కదా! అది యాక్చువల్ గా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ గాయం అయితే ఆయనకైతే అయింది. కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు ఏది తీపిచ్చుకోకుండా, అంటే ఎంఆర్ఐ స్కానింగ్ లో కనుక ఒకవేళ ఏమైనా ఉంది అని తెలిస్తే షూటింగ్ ఆపేయాల్సి వస్తుంది కాబట్టి ఆయన అవేమి తీపిచ్చకుండా అలాగే షూటింగ్ అయితే కంటిన్యూ చేసేసాడు. ఇంకా షూటింగ్ అయిన వెంటనే డాక్టర్స్ యాక్చువల్ గా సర్జరీ అయితే చెయ్యాలన్నారు. కానీ ఈ పెద్ది సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన అయితే దాన్ని పోస్ట్ పోన్ అయితే చేసుకున్నాడు. ఆఫ్టర్ పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాతే రామ్ చరణ్ గారు సర్జరీకి అయితే వెళ్తారు. నిజంగా ఈ సినిమా గురించి రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టేశారు. దీంట్లో అనుమానం అయితే లేదు. నిన్న చెన్నై ఈవెంట్ లో కూడా రామ్ చరణ్ గారు ట్రోలర్స్ ను ఉద్దేశించి చెప్పింది ఏంటంటే, ప్రతి సినిమా అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. కానీ ఆ సినిమా కోసం పడిన కష్టాన్ని గుర్తిస్తే చాలన్నట్లుగా రామ్ చరణ్ గారు అయితే మాట్లాడారు. నిజంగా అది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం అన్నమాట. ప్రతి హీరో కూడా ప్రతి సినిమాకి చాలా కష్టపడి అయితే పనిచేస్తారు. సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా అనిపించిందో చెప్పడం బెటర్. అంతే తప్ప సినిమా రాకముందు ఎంత నెగిటివ్ చేసినా సినిమాకి టాక్ వస్తే ఎవడు ఆపలేడు అనుకోండి. అది పక్కన పెడితే కనీసం కొద్దిగా మనుషుల్లాగా బిహేవ్ చేస్తే బాగుంటది అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.